ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం స్తుతించుట గురించి తెలుసుకుందాం. మనం స్తుతించుట ద్వారా ఏ రీతిగా దేవుని సన్నిధిని పొందుకోగలుగుతామో, ఏ రీతిగా దేవుని కొనియాడగలుగుతామో అది మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రార్థనతో ముందుకెళ్దాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నేటి వాక్య భాగం ద్వారా మీరే మా అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించాడు పొందుకొని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలం అర్పించుదుము. ఇక్కడ స్తుతియాగము అంటే ఇంగ్లీష్లో అయితే సాక్రిఫైస్డ్ ప్రైజ్ అని ఉంటుంది. మనకు కొన్నిసార్లు స్తుతించాలని అనిపించదు, స్తుతించాలన్న మనసు ఉండదు, పరిస్థితులు కూడా అనుకూలించవు. కానీ అటువంటి సందర్భాల్లో చేసే స్తుతి చాలా శక్తివంతంగా ఉంటుంది. అక్కడ పౌలశీలలో జైల్లో ఉన్నారు. అసలు వాళ్ళు ఎంతో నిందతో, వేదనతో, అవమానించబడిన స్థితిలో, అంధకారంలో ఉన్నారు. నిజానికి ఆ స్థితిలో వారు చేసిన స్తుతి ఎంతో శక్తివంతంగా ఉంది. దానికి వచ్చిన ప్రతిఫలం ఎంతో విలువైనదిగా ఉంది. మామూలుగా అన్ని విషయాలు బాగున్నప్పుడు ఎవరైనా స్తుతి చేయగలుగుతారు. కానీ ఆ ప్రత్యేకమైన సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడు ఆ సమయాల్లో చేసే స్తుతియే ఈ స్తుతియాగం. ఇక్కడ రాజగు సొలొమోను రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 56వ వచనం మనం చూసినట్లయితే, రాజగు సొలొమోను దేవుని కొరకు మహిమగల దేవాలయంను అక్కడ కట్టి ప్రతిష్ఠించినప్పుడు దహన బలులను మాత్రం కాదు, అక్కడ జిహ్వఫలమగు స్తుతి స్తోత్రములను కూడా అర్పించెను. చూడండి, తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. అవును, ఇక్కడ నెమ్మది, విశ్రాంతియు దేవుని యొద్ద నుండే వచ్చి గొప్ప ఆశీర్వాదములు ఇది లేకనే కదా ఈ రోజుల్లో మనందరం కూడా సతమతం అయిపోతున్నాం. ఈరోజు నేటి ప్రపంచంలో ఎక్కడ చూసినా నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. అంత గందరగోళం, అయోమయంగా ఉంటుంది కదా. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును మన హృదయంలో ఉంచి ఉన్న ప్రభువును హృదయపూర్వకంగా మనం స్తుతించాలి. నేడు ఇటువంటి సమాధానం లేక ఎంతోమంది బాధపడుతున్నారు. నేడు ఇటువంటి సంతోషం లేక, ఇటువంటి వసతులు లేక ఎంతోమంది బాధపడుతున్నారు. అందుకే ప్రతిదినము మనం అలవర్చుకోవాలి. మనం కలిగి ఉన్న వాటిని అన్నింటిని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ఇక్కడ రాజు దావీదు దినాల్లో కూడా ఎన్నో యుద్ధాలు జరిగాయి. చాలామంది సైనికులు మరణించారు. విస్తారంగా రక్తము ఒలికించబడింది. అయితే సొలొమోను రాజ్యం మాత్రం చాలా సమాధానంగా ఉన్నదంట. ఆయన రాజ్యం చాలా నెమ్మదిగా ఉందంట. శత్రువులందరి చేతిలో నుండి ఇశ్రాయేలులు సంరక్షింపబడుతూ వచ్చారు. వారు ఎంతో నెమ్మదిగా జీవించారు. ఇశ్రాయేలుల ఎడల దేవుడు చూపిన ప్రేమ సొలొమోను మరచిపోక ప్రతిరోజు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉండేవాడు. మహిమగల దేవాలయంను కూడా అతడు కట్టడం జరిగింది. సొలొమోను స్తుతించి ఎలా స్తుతిస్తే ఏది పొందుకోవచ్చో అన్ని బాగా గ్రహించాడు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 5వ అధ్యాయం 12-13 వచనాల్లో మనం చూడొచ్చు. అక్కడ దేవుని మహిమను దింపు మార్గమును రాజగు సొలొమోను కనుగొనడం జరిగింది. అది దేవుని స్తుతించుట ద్వారానే దేవుని మహిమ మనం పొందుకోవచ్చు, దేవుని సన్నిధిని మనం పొందుకోవచ్చు. అసలైన మార్గం అని అతడు గుర్తించాడు. స్తుతియే అసలైన మార్గం దేవుని నుండి ఏదైనా పొందుకోవడానికి అని. అందుకే కదా అక్కడ గాయకులను నియమించాడు. వారందరూ సన్నపు నార వస్త్రాలు ధరించుకొని తాళములను, తంబూరులను, సితార్లను చేతపెట్టుకొని బలిపీఠమునకు తూర్పు దిక్కున నిలిచి ఉన్నారు. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి అని వాక్యం సెలవిస్తుంది. అక్కడ వారు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చెల్లించిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను అని వాక్యంలో మనం స్పష్టంగా చూడొచ్చు. యెహోవా తేజస్సుతో మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. అందుకే యెషయా గ్రంథంలో ఒక చోట ఒక మాట ఉంటుంది కదా, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని. హల్లెలూయా. ఇదే ఉద్దేశం దేవుడు మన ఎడల కూడా కలిగి ఉన్నాడు. ఈరోజు మనల్ని నిర్మించిందే ఆయన స్తోత్రములను మనం ప్రచురపరచడానికి. అవును, మన ప్రేమ, ఆరాధన, స్తుతి స్తోత్రముల కొరకు ప్రభు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాడు. మనం ఎంత ఎక్కువగా స్తుతిస్తామో అంత ఎక్కువగా ఆయన మహిమను మనం చూడగలుగుతాం. ఎంత ఎక్కువగా స్తుతించగలుగుతామో అంత ఎక్కువగా మనం దేవుని సన్నిధిని పొందుకోగలుగుతాం. పరలోకమందు దేవుడు
ఆ దూతల చేత రాత్రింబగలు నిత్యము స్తుతించబడుతున్నారు. వారందరూ కలిసి రాత్రింబగలు స్తుతికేక వినబడ చేస్తూ ఉన్నారు. అక్కడున్న కెరూబులు కానీ సరాపులు మాత్రమే కాదు, 4 జీవులు కూడా, 24 పెద్దలు కూడా ఆయనను ఎంతగానో ఆరాధిస్తున్నారు. నిజానికి ఒక మాట, దేవుడు దూతల కొరకు చనిపోలేదు, మన కొరకే చనిపోయాడు. మరి దూతల కొరకు చనిపోకపోతే దూతలు అంతగా స్తుతిస్తూ ఉన్నారు, దేవుడు గొప్పవాడు సర్వోన్నతుడు అని ఆయన మహిమను చూచి. మరి మన కొరకు చనిపోయాడు కదా, మన స్థానంలో చనిపోయాడు కదా, మనకెన్నో ఇచ్చాడు కదా, మరి మనం ఎంతగా స్తుతించాలి. వారైతే, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను, కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని కొనియాడుచున్నారు. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే మరి మనం ఎంతగా ఆయనను స్తుతించాలి కదా. మనం ఎప్పుడైతే మన హృదయ అంతరంగంలో నుండి నిజంగా ఆయనకి మహిమ చెల్లిస్తామో, ఘనత చెల్లిస్తామో, ఏది ఆశించకుండా ఆయనను ఎప్పుడైతే మనం స్తుతిస్తామో, అప్పుడు మనం ఎంత ఎక్కువగా స్తుతిస్తే అంతగా మన జీవితం వికసిస్తుంది. ఏదో ఒక దాని కొరకు స్తుతించకుండా, ఒకసారి దేవా నిన్ను సంతోషపెట్టాలని నేను స్తుతించుటకు వచ్చానయ్యా, నిన్ను మహిమపరచడానికి నేను స్తుతించడానికి వచ్చానయ్యా, కేవలం నీవు నన్ను స్తుతించడానికి చేసావు కదా, అందు నిమిత్తం నేను వచ్చానయ్యా, ఇది కావాలి అది కావాలి ఇది వస్తుందని స్తుతించడానికి వచ్చానయ్యా అనకుండా, ఇలా వచ్చాను అని మనం ఎప్పుడైతే ఆయనతో మనం చెప్తామో, ఆయన సన్నిధిలో స్తుతిస్తామో, మన హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు కదా, మనం దేన్ని బట్టి వచ్చి స్తుతిస్తున్నామో ఆయనకు ముందుగానే తెలుసు. కానీ ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి, దేవా దాని కొరకు దీని కొరకు కాదయ్యా, కేవలం నేను సంతోషపెట్టడానికే, నేను స్తుతించడానికి ఈరోజు వచ్చానయ్యా అని చెప్పి మనం ఎప్పుడైతే స్తుతిని ప్రారంభిస్తామో, అది మొదలుకొని మన జీవితం వికసిస్తుంది. అది మొదలుకొని ఆయన మహిమ మన మీదికి వస్తుంది. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి, 4వ వచనంలో, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి అని ఉంటుంది. ప్రతిరోజు మనం ఆయనను స్తుతిస్తూ ప్రార్థనలోనికి అడుగు పెట్టాలి. స్తుతిస్తూ ఆయన సన్నిధిలో మనం అడుగు పెట్టాలి. మనం వెళ్ళడమే ప్రార్థనతో ప్రారంభించిన, అది కావాలి ఇది కావాలి అది కావాలని కాదు. ఆయన ఆవరణంలో మనం అడుగు పెడుతున్నాము అంటే ఎంతో భయముతో, భక్తితో, శ్రద్ధతో. చూడండి, ఈ లోకంలో ఒక గనుడైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి కలవడానికి వెళ్తేనే ఎంతో భయముతో వెళ్తాం, ఎంతో డీసెంట్గా వెళ్తాం, ఎంతో జాగ్రత్తగా వెళ్తాం, నోరు దగ్గర పెట్టుకొని వెళ్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్తాం, చాలా జాగ్రత్తగా వెళ్తాం కదా. సేమ్ అంతే దేవుని దగ్గరికి ఇంకెంత భయభక్తులతో వెళ్ళాలి మరి. దేవాది దేవుడు అంట ప్రతి సెకండ్ మనల్ని చూస్తూ ఉన్నాడంట, ఇంకెంత భయభక్తులతో జీవించాలి. ప్రతి సెకండ్ స్తుతించే నోరు ఎంత ధన్యమో కదా. ప్రతి సెకండ్ ఆయన గురించి ఆలోచించే ఆలోచన ఎంత ధన్యకరమైన జీవితం కదా అది. అందుకే ఇది మొదలుకొని మనం ఆయనను నిత్యము స్తుతించడానికి అలవరుచుకుందాం. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని వాక్యం సెలవిస్తుంది. ఇలాగూ చేయట దేవుని విషయంలో మన చిత్తమై ఉన్నదంట. కాబట్టి మనం ఏ పని చేస్తున్నా, ఏది చేస్తూ ఉన్నా, నడుస్తున్నా, కూర్చున్నా, వంట చేస్తూ ఉన్నా, ఏది చేస్తున్నప్పటికీ యేసయ్యా మీకు వందనాలు అనడమో, థ్యాంక్ యూ జీసస్ చెప్పడమో, ప్రతిదీ ఆయనను ఆహ్వానించాలి. మన ప్రతి పనిలోనికి ఆయనతో కలిసి జీవించాలి, ఆయనతో కలిసి మనం ప్రతి అడుగు వేయాలి. ఆ రీతిగా ఆశపడుతూ ఆయనను స్తుతిద్దాం. దేవా నాకు ఏది ఉన్నా లేకపోయినా నీ ఉంటే చాలయ్యా అని ఆయనను స్తుతించడం అలవర్చుకుందాం. అట్టి కృపా భాగ్యం దేవుడు మనకిచ్చి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.